మీరు పొరపాటు పడుతున్నారు. నేను నా తండ్రి దగ్గర ప్రతిజ్ఞ చేసి ఉన్నా, నన్ను ఎవరైతే యుద్ధంలో గెలిచి నన్ను ఓడిస్తాడో వారిని నేను వివాహం చేసుకుంటా అని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఉన్నాను మా తండ్రి గారి వద్ద అని చెప్పగా, వారు అమ్మ నువ్వు చాలా అహంకారంతో ప్రతిజ్ఞ చేశావని చెప్పి అమ్మవారితో చెప్పి వారి అక్కడి నుంచి మహారాజు దగ్గరికి వెళ్ళారు. మహారాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఇప్పుడు ఓ స్త్రీమూర్తిని చూసాం. ఆ స్త్రీమూర్తి ఎలా ఉన్నాయా అంటే నవరత్నాలన్నీ కూడా ఒక చోటు నీ పక్కన ఉన్నా కూడా అవి వ్యర్థమే. ఒకవేళ మృత్యు దేవత నీ ఇంటి ఎదుట గుమ్మం దగ్గర కాపలా కాస్తుందొచ్చేమో, ఆ స్త్రీ లేకపోవడం వ్యర్థమే. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నువ్వు కూర్చోవంటే కూర్చుంటారేమో, నుంచోవంటే నుంచుంటారేమో, కానీ ఆ స్త్రీమూర్తి లేకపోతే వ్యర్థమే. ఐరావత స్తమానేదో గజరత్నం పురంధరాత్, ఇంద్రుడి దగ్గర పురంధరుడు అనగా ఇంద్రుడు, ఇంద్రుడి దగ్గర ఉండేటువంటి ఐరావతం నీ దగ్గర ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఉచ్చైశ్వరసనందన ప్రణిపతికం, అగ్నిహోత్రుల ద్వారా ఏర్పడినటువంటి ప్రణిపతి అనగా వరుణుడు అగ్ని కూడా వస్తారు. అలాగే దేవతల దగ్గర ఉండేటువంటి ఉచ్చైశ్వరం అంటే రెక్కల గుణం నీ దగ్గర ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఇంద్ర కృష్ణదీపాలు నీ ముందు కుప్పిగంతులు వేసినా ఒకటే లేకపోయినా ఒకటే. కానీ ఆ స్త్రీమూర్తి ముందు వీరంతా దిగదొడుపు, నీ జీవితం వ్యర్థం అని చెప్పేశారు. చెప్పేసరికి ఇంకా నన్నేం చేయమంటారు ఆయన అని చెప్పి ఆయన అడిగారు. మీరు మేము ఆమె ఒప్పించి తీసుకొస్తాం, మీరు వివాహం చేసుకోండి అని చెప్పారట. సరే మంచిది అని చెప్పి ఆ యొక్క మహారాజు ఆజ్ఞ ఇచ్చారు. ఆ కూతురు ఇద్దరు కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళినటువంటి ఆ దూతలు ఇద్దరు కూడా అమ్మవారిని అడుగుతున్నారమ్మా, సరే మీరు ఏదో ఆజ్ఞ ఇచ్చారు, అది పొరపాటు ఏదో జరిగింది, కానీ మీరిద్దరు మా యొక్క మహారాజుని వివాహం చేసుకోండి శుంభ నిశుంభులు అని చెప్పారట. అమ్మవారిని తీసుకెళ్ళడం కోసం ఒక రథాన్ని, అమ్మవారికి ఆశగా చూపించడం కోసం, అంటే స్త్రీలంటే బంగారాభరణాలకి పట్టు చీరకు ఆశపడతారనే ఉద్దేశంతో అవన్నీ తీసుకొని వచ్చి అమ్మవారి ముందు పెట్టాడు. అమ్మవారు ఒకటే చెప్తారు, చేస్తే యుద్ధం చేయండి, లేకపోతే మీ దారిని మీరు వెళ్ళండి అని చెప్తున్నారు. అలా చెప్తున్నప్పుడు ఆ యొక్క దూతలు వినకుండా అట్లాగే అమ్మవారిని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆమె గట్టిగా చెప్పేది, ఒకవేళ మీరు నాతో యుద్ధం చేసేటైతేనే నాతో మాట్లాడండి, లేకపోతే మీ దారి మీరండి, నా తపస్సు నేను చేసుకుని అని చెప్పారు. ఖండంగా చెప్పేశారు అమ్మవారు. అదే మాట తీసుకెళ్ళి రాక్షసుకి చెప్పారు. రాక్షసు ఎవరయ్యా అంటే శుంభనిశుంభులు ఇద్దరికి చెప్పేసరికి వాళ్ళిద్దరు ఏం చేశారు, సరే మీరు బతిమలాడారు చెప్పారు కాబట్టి ఈసారి జుట్టు పట్టుకుని ఈడ్చుకురండి అని చెప్పాను. ఆమె కేశాకర్షణ విహ్వలాం, ఆమెను జుట్టు పట్టుకొని ఈడ్చుకొని తీసుకురండి అని చెప్పారట. ఆయన సరే అని చెప్పి ధూమ్రలోచనుడు అనేటువంటి రాక్షసుని వెంట పెట్టుకుని వారిద్దరు కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొద్ది సైన్యంతో పాటు వెళ్ళారు. వెళ్ళి అమ్మ మీరు గౌరవంగా వస్తే రథంలో తీసుకుపోతాం, లేకపోతే మీ జుట్టు పట్టుకొని తాడు కట్టి రథం కట్టుకొని ఇచ్చుకోపోతాం అని చెప్పారట. అమ్మవారు ఉండి సరే మీరు జుట్టు పట్టుకొని ఇచ్చుకోపోండి అని చెప్పి అమ్మవారు చెప్పారట. అమ్మవారి జుట్టు పట్టుకోవడానికి ఆ ధూమ్రలోచనుడు అనేటువంటి రాక్షసుడు రాగా అమ్మవారు ఓం హురూం అనేటువంటి మాయాబీజం పలికి ఆ రాక్షసుని నుంచున్న చోట బూడిద చేశారు. దాంతో 4000 మంది సైనికులు ఒకేసారి అమ్మవారి పైన బాణాలు వదలగా అమ్మవారు ఓం హ్రీం అనేటువంటి మాయాబీజంతో వాటన్నింటినీ నాశనం చేశారు. వీళ్ళు చెన్నముండులు మళ్ళీ పరుగున వెళ్ళి వాళ్ళు 4 కోట్ల మంది సైన్యంగా తీసుకొని వచ్చారు. కాలక, దౌహృద, మౌర్య, కాలకేయ అనేటువంటి రాక్షసుల్ని. ఇక్కడ అమ్మవారితో యుద్ధం ప్రారంభమవుతూ ఉంది. ఓం నమః శండికాయే నమః.